నమస్తే శివాబీ న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సీఎం సహాయ నిధి కింద చేయూత. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో బాధితులకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. మనుబోలు మండలం కొండూరు సత్రం జాతీయ రహదారిపై కారు దగ్ధం. గూడూరు వైపు నుండి నెల్లూరు మార్గంలో వెళ్తుండగా కారులో వ్యాపించిన మంటలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సీఎం సహాయ నిధి కింద నగదు అందజేస్తున్నామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పలువురు బాధితులకు నగదు చెక్కులను ఆయన చేతుల మీదుగా అందజేశారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం సహాయ నిధి కింద మంజూరైన నిధులను బాధిత కుటుంబాలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ చేతుల మీదుగా నగదు చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతూ మెరుగైన వైద్యం చేయించుకోలేని నిరుపేదలకు సీఎం సహాయ నిధి కింద నగదు అందజేయడం జరుగుతుందన్నారు. తాజాగా 13,37,431 రూపాయలను అందజేశామని తెలిపారు. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సీఎం సహాయ నిధి కింద నగదు అందజేస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రజలు తన దృష్టికి తీసుకొచ్చిన సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన గ్రీవెన్స్ డే నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల నుండి ఆయన వినతులు స్వీకరించారు. పలు సమస్యలను అధికారులతో మాట్లాడి పరిష్కరించారు. ఈ కార్యక్రమంలో పురపాలక కమిషనర్ వెంకటేశ్వర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. సైదాపురం మండలంలోని కలిచేడు వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది కూలీలు ప్రయాణిస్తుండగా పలువురికి గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సైదాపురం మండలంలోని అనంతమడుగు గ్రామం నుండి పొదలకూరు మండలం కొనగలూరు ప్రాంతంలో మైనింగ్ పనులకు 15 మంది కూలీలు ఆటోలో బయలుదేరారు. వీరు ప్రతిరోజు కూలి పనులకు వెళ్లి జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో భాగంగా కూలీలతో వెళుతున్న ఆటో
కలిచేడు మసీదు తూము వద్దకు రాగానే టైరు పంక్చర్ అయింది. దీంతో ఆటో అదుపు తప్పి రహదారి పక్కగా బోల్తా పడింది. రహదారి పక్కగా మట్టి కూడా లేకపోవడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కూలీలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. ప్రమాద విషయం తెలియగానే పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం పొదలకూరు ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మనుబోలు మండలంలోని కొండూరు సత్రం సమీపంలోని జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. గూడూరు వైపు నుండి నెల్లూరు మార్గంలో వెళ్తున్న కారు కొండూరు సత్రం వద్దకు రాగానే కారులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాప్తించాయి. వెంటనే కారులో ఉన్న ముగ్గురు దిగిపోయారు. కారు పూర్తిగా కాలిపోయింది. ఈ మేరకు మనుబోలు పోలీసులకు సమాచారం అందించారు. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఓ యువతి హల్చల్ చేసింది. రైల్వే ట్రాక్ పై కారు నడిపి హంగామా చేసింది. దీంతో ఆ యువతిని శంకర్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్ పై ఓ యువతి హల్చల్ చేసింది. రైల్వే ట్రాక్ పై కారు నడిపి హంగామా చేసింది. ఇది గుర్తించిన స్థానికులు దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా చాకుతో బెదిరించింది. గేట్ నంబర్ 20 నాగులపల్లి నుంచి శంకర్పల్లి వైపుగా యువతి కార్ డ్రైవ్ చేస్తూ వెళ్లింది. ఇది తెలుసుకున్న శంకర్పల్లి పోలీసులు కారును ట్రాక్ నుండి తప్పించారు. ఆ యువతిని అదుపులోకి తీసుకున్నారు. నెల్లూరు జిల్లా రాపూరు మండలం సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ల సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీఓకు వారు వినతి పత్రం అందజేశారు. అనంతరం ఉద్యోగులు మీడియాతో మాట్లాడుతూ తాము విధుల్లోకి వచ్చి 6 ఏళ్లు గడుస్తున్నా పలు సర్వేల పనిభారం ఒత్తిడికి గురవుతున్నా ఇంజనీరింగ్ అసిస్టెంట్లకు ఎటువంటి రాయితీ లేవని, ఏఎస్సీ ఆదేశాలతో తమకు ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మా ఇంజనీరింగ్ అసోసియేషన్ వాళ్ళందరూ అనేక మంది అధికారులు కలిసి వారికి రిప్రజెంటేషన్ ఇస్తున్నాము. మేము ప్రధానంగా కోరేది ఏంటంటే మాకు ప్రమోషన్ ఛానల్ కల్పించాలి. మేము చాలా వర్క్స్ డిపార్ట్మెంట్స్ అన్ని వర్క్స్ మేము చేస్తున్నాము. మా మీద చాలా ప్రెషర్ ఉంది. మా సమస్యలు చాలా రోజుల నుంచి పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి మేమందరం ప్రతి మండలంలో మా యొక్క ఏఎస్సీ అసోసియేషన్ గైడ్లైన్స్ ప్రకారం ప్రతి ఒక్క మండలంలో ఎంపీడీఓ గారిని కలిసి వారి యొక్క వినతి పత్రం ఇస్తున్నాము. మా యొక్క ముఖ్యమైన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి. ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేసిన తర్వాత రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలి. అందులో కూడా ఓన్ మండలం ఇవ్వరు అనే నిబంధన తీసేసి మా అందరికీ వెసులుబాటు కల్పించాలని కోరుతున్నాం. ఇందులో ప్రధానంగా మేము కోరేది ఏంటంటే మాకు ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ అవ్వాలి. మా యొక్క సీనియారిటీ లిస్ట్ అనేది ప్రిపేర్ చేయాలి. ఇంతవరకు మేము చాలామందికి రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందులో ఎటువంటి కదలిక లేదు. కాబట్టి మేము ఏఎస్సీ యొక్క గైడ్లైన్స్ ప్రకారం ప్రతి మండలంలో అందరూ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ కలిసి ఎంపీడీఓ గారికి అలాగే మా సెక్షన్ ఆఫీసర్స్కి అందరికీ కూడా వినతి పత్రాలు అనేది ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మేము అందరం ఎంపీడీఓ ఆఫీస్కి వచ్చి ఎంపీడీఓ మేడం లేరు కాబట్టి ఏఓ సార్కి అందరికీ వినతి పత్రాలు ఇచ్చాము. మా యొక్క ప్రధాన కోరిక ఏంటంటే ముందు ప్రమోషన్ ఛానల్ క్రియేట్ చేయాలి. సీనియారిటీ లిస్ట్ని ప్రిపేర్ చేయాలి. రేషనలైజేషన్లో ఓన్ మండలం అంటరానితనాన్ని సమూలంగా నాశనం చేయాలని కంకణం కట్టుకున్న మహాధీరుడు శ్రీ ఛత్రపతి సాహు మహారాజ్ జయంతి వేడుకలు గూడూరులో ఘనంగా జరిగాయి. గూడూరు పాత బస్టాండ్ సమీపంలో ఉన్న సంఘ సంస్కర్తల విగ్రహాల వద్ద బీఎస్సీ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ నాయకులు కలిసి సాహు మహారాజ్ చిత్రపటానికి పొలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీఎస్సీ నాయకులు మీజూరు సుబ్రహ్మణ్యం, యాకసిరి రవికుమార్, వెంకటేశ్వర్లరాజు, నాసిన భాస్కర్ గౌడ్, ప్రజాసంఘం నాయకుడు ఎల్వి సుబ్రహ్మణ్యం, ఎంఆర్పీఎస్ నాయకులు మందా రవి తదితరులు పాల్గొన్నారు. దేశంలో అట్టడుగు వర్గాలందరూ కూడా ఆశా వెలుగుని నింపినటువంటి మహాపురుషుడు ఛత్రపతి సాహు మహారాజ్ గారు ఆయన జయంతి సందర్భంగా గూడూరు పట్టణంలో
మన బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకులు, తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు, అంతే కాకుండా మన అన్ని ముస్లిం మైనార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం మాకు ఎంతో సంతోషదాయకం. ముఖ్యంగా షాహూ మహారాజుని భారతదేశం అట్టడుగు వర్గాలందరూ కూడా మర్చిపోయినటువంటి పాలన సాగించినటువంటి మహానుభావుడు. ఆయనకు ముఖ్యంగా 3 విషయాలు ఆయన గురించి చెప్పుకోవాలి. మన భారతదేశం కూడా, భారతదేశంలో రిజర్వేషన్ అనే పదానికి సృష్టికర్త ఆయనను. 1902 సంవత్సరంలో భారతదేశానికి ఆయన రాజు అయిన తర్వాత 1902లో మొట్టమొదట 50% రిజర్వేషన్, అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్ సాధించి ఆయన రాజ్యంలో అమలు జరిపాడు. దానికి గాను ఆనాటి వరకు దళితులు అనే వాళ్ళని అస్పృశ్యులుగా ఉన్నటువంటి సమాజానికి కొత్త వెలుగులు ప్రసాదించినటువంటి మహానుభావుడు. దాంట్లో ముఖ్యంగా ఏం చేశాడంటే, దళితులకి హోటళ్ళు పెట్టించి వారి హోటల్కి ఆయన పోయి టీ సేవించడమే కాకుండా తనతో గడిచిన సిబ్బందిని అందరినీ కూడా ఆ హోటల్కి అలవాటు చేశాడు. అంతేకాకుండా వారి ఆస్థానంలో వాళ్ళందరూ కూడా ఆయుధాలు, మాకు చేతిలో ఖడ్గం పని ఇంకే ఆయుధాలు ధరించే అధికారం లేని ఛత్రపతి సాహు మహారాజు గారి 151వ జయంతి సందర్భంగా ఈరోజు గూడూరు పట్టణంలో ఆయన జయంతి కార్యక్రమ వేడుకలు అందరం కలిసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాలు అందరం కలిసి పై కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరపడం జరిగింది. పై కార్యక్రమానికి అందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సోదరులందరూ 151వ జయంతి సందర్భంగా పట్టణంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ ఆ మహానుభావుడిని తలుసుకొని మనం ఆయన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ రోజుల్లో విపరీతమైన కుల ఫీలింగ్ ఎస్సీ, ఎస్టీలని బాగా ఇబ్బంది పెట్టిన రోజులు అప్పటి నుంచి కూడా సమానత్వం అనేది ఆయనలో ఉండింది. అందరూ సమానంగా సమాజంలో బతకాలా. మనుబోలులో తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించిన రమాదేవిని జనసేన పార్టీ మండల అధ్యక్షుడు పెనుబాక ప్రసాద్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. పలు సమస్యలు ఆమె దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని కోరారు. అరుంధతి వాడలో జన సైనికుడు వెంకటేశ్వర్లు మృతి చెందడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి మనుబోలు జనసేన పార్టీ తరపున 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త సురేష్ నాయుడు, నాయకులు మహేష్, ఖాదర్వలి, జాకీర్, పోలయ్య, మహేష్, కిరణ్, సురేష్, ఉదయ్, కంటే సుధాకర్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మనుబోలు మండలంలోని మనుబోలు హెడ్ క్వార్టర్లో నూతనంగా మండల అధికారి అయిన ఎంఆర్ఓ గారు అయిన రమాదేవి గారు రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆమెకి మనుబోలు మండలం తరఫున జనసేన పార్టీ తరఫున వెల్కమ్ చెప్తున్నాము. అలాగే మేడంని కలిసి స్వీట్స్ ఇట్లా అభినందించడం జరిగింది. ఉప తహసీల్దార్ అయిన సార్ను కూడా కలిసి ఈరోజు జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు చెప్తున్నాము. ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ మాతో పాటు మనుబోలులోని అరుంధతి వాడలో ఈ జన సైనికులతో మనలో ఒకరు భాగమైన జన సైనికుల్లో ఒకరు భాగమైన వెంకటేశ్వర్లు అనే అబ్బాయి రీసెంట్గా చనిపోవడం జరిగింది. కాబట్టి వారి యొక్క కుటుంబానికి సంతాపం తెలుపుతున్నాము. అలాగే మాకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని వాళ్ళకి ఈరోజు చేసి వాళ్ళ కుటుంబాన్ని కూడా మేము ఏదో ఒక రూపంలో ఆదుకుంటామని తెలియజేస్తున్నాము. ఇంకొక విషయం ఏంటంటే, లాస్ట్ వైసీపీ గవర్నమెంట్లో మనుబోలు హెడ్ క్వార్టర్ మొత్తం మీద మెయిన్ లైన్స్లో కాలువలు కట్టారు. అవి ఒక వేలో వాటర్ వస్తే ఇంకో వేలో ఎలా పోవాలనేది దానికి మార్గం లేకుండా ఏదో తూతు మంత్రంగా కాలువలు కట్టి కాంట్రాక్టర్లు తీసుకొని డబ్బు సంపాదించుకోవడమే ధ్యేయంగా ఆ వర్కింగ్ చేశారు. దానికి ఎటు వెళ్ళాలి, ఎటు స్టార్టింగ్, ఎటు ఎండింగ్ అనేది కూడా తెలియకుండా పోయింది. ఇలాంటి వర్కులు కూడా చాలా పెండింగ్లో పెట్టి క్లోజ్ చేయడం జరిగింది. వీటన్నిటినీ మేము అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వీలైనంత త్వరగా సాల్వ్ చేస్తామని తెలియజేస్తున్నాను. కాబట్టి
ప్రతి ఒక్క జన సైనికుడు సమాజానికి సేవను అందించే విధంగా అంకిత భావంతో మా పార్టీ జనసేన అధ్యక్షుడైన శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ఆయన యొక్క అంకిత భావాలని మేము ముందుకు తీసుకెళ్తూ మరింత చేరువలోకి జనవాణి ద్వారా త్వరలో మండల ప్రజలకు అందుబాటులో ఉంటామని తెలియజేస్తున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. ఎవరైనా మీరు అది చెప్తారా? పేరు చెప్తారా? అట్టయితే పక్కెళ్దామండి. ఎవరు కానీ పొదుపు రుణాలను సకాలంలో చెల్లించాలని ఏపీఎం రాధా సూచించారు. సైదాపురంలోని పొదుపు కార్యాలయంలో ఈవోలకు నిర్వహించిన ఈసీ సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ప్రతి నెల క్రమం తప్పకుండా సమావేశం జరుగుతుందని, అందరూ విధిగా హాజరు కావాలన్నారు. పొదుపు సంఘాలు బలోపేతం కోసం చొరవ తీసుకోవాలని ఏపీఎం రాధా వివరించారు. ఈరోజు సైదాపురం ఎంఎస్ ఈసీ మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ ఈసీ సమావేశానికి వివో ప్రెసిడెంట్స్, వివోఏస్, సిసిస్ అందరూ కూడా హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ఈ ఈసీ మీటింగ్ లో అజెండా అంశాలు ఏంటంటే శ్రీనిధి రికవరీస్, ఉన్నతి రికవరీస్, మొబైల్ బుక్ కీపింగ్ గురించి మాట్లాడడం జరిగింది. అదేవిధంగా ఎంసీపీ వర్క్, జియో ఫెన్సింగ్, ఫేస్ యాప్ గురించి కూడా మాట్లాడడం జరిగింది. జియో ఫెన్సింగ్, ఫేస్ యాప్ కంప్లీట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఎంసీపీ వర్క్ ఈరోజు ఈవినింగ్ అంతా కూడా కంప్లీట్ చెప్పడం జరిగింది. మొబైల్ బుక్ కీపింగ్ ఏ రోజు మీటింగ్స్ ఆ రోజే కంప్లీట్ చేయమని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ప్రతి గ్రూప్ కూడా గూడూరు పట్టణంలోని ప్రగతి సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. దాతగా పొనక ఆదిశేషారెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు పొనక మల్లికార్జున రెడ్డి వ్యవహరించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు కలివేటి చంద్రశేఖర్ తదితరులు దాతల ఔదార్యాన్ని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు కాటూరి శ్రీనివాసులు, ప్రభాకర్, మురళీనాయుడు, కోట వెంకటేశ్వర్లు, పెంచలయ్య, యశ్వంత్, నాగరాజు, మునిప్రసాద్, కృష్ణారెడ్డి, కేఆర్ఎం తదితరులు పాల్గొన్నారు. కొనక మల్లికార్జున రెడ్డి గారి దాతృత్వంతో కొనక ఆదిశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం 18 రకాల పలసరుకుల్ని 15 మందికి అందజేయడం, ఇది ప్రతి నెల క్రమం తప్పు కూడా జరుగుతుంది. ఆయన చేసే సేవాభావానికి మనస్ఫూర్తిగా గౌరవిస్తూ అతను ఇంకా ఎక్కువగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటి చక్కటి అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు జ్ఞాపకార్థము వారి యొక్క కుమారుడు మల్లికార్జున రెడ్డి గారు ప్రతి నెల 15 మందికి నిరుపేదలకు ఒక నెలకు సరిపోయే సరుకులు అందజేయటం చాలా శుభపరిణామం. భగవంతుడు ఆ మల్లికార్జున రెడ్డి గారికి అష్టైశ్వర్యాలు ఇచ్చి ఇలాంటి ప్రోగ్రాంలు మా ప్రగతి సంస్థ ద్వారా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన మా ప్రగతి కుటుంబ సభ్యులందరికీ నా యొక్క ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ప్రతి నెలలో భాగంగా పనక ఆశేషారెడ్డి గారి జ్ఞాపకార్థం వాళ్ళ కుమారుడు మా తమ్ముడు పనక మల్లికార్జున రెడ్డి గారి సంపూర్ణ సహకారంతో 18 రకాల పలసరుకులు 15 మంది కుటుంబాలకు చక్కగా ఉపయోగపడే ఈ పలసరుకుల్ని ఇస్తున్న మా మల్లికి ప్రత్యేక అభినందనలు తెలియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే వయసులో చిన్నవాడైనా కూడా దానంలో పెద్దవాడు. ఎందుకంటే మన లోపల ఉండాలి, డబ్బు సంపాదించడం కాదు,
10 మందికి అంటే వచ్చిన దాంట్లో ఒక 10 పైసలు ఏదో ఒక విధంగా మనకు ఉపయోగపడే రీతిలో ఈ విధంగా సేవ చేస్తున్నందుకు మళ్ళీ ప్రత్యేక అభినందిస్తూ ఇంకా ఆయన ఆరోగ్యరీత్యా గూడూరు సమీపంలోని సాయినగర్ లో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయిబాబాకు ప్రత్యేక పూజలు హారతి కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయినాథుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం మందిర కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం జరిగింది. మనుబోలు గ్రామంలో కొలువై ఉన్న సాయి మందిరంలో గురువారం బాబాకు అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని సాయిబాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా ముద్దు కృష్ణయ్య, పార్వతి దంపతులతో పాటు వారి కుటుంబ సభ్యులు శ్రీనివాస్, భార్గవి, సాయి వ్యవహరించారు. భద్రప్రదంతం నమామి వృక్షస్య మూలినం తేక్తమస్య ప్రియంతం సితం దేశందరీకాక్ష నమస్తే విశ్వబాబరః నమస్తే ఋషికేశ కింద పోవాలి పెట్టుకున్నాం. సైదాపురంలో కొలువైన సాయి మందిరంలో గురువారం సాయినాథుడికి అభిషేకాలు ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు పాల్గొని బాబాను దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. దాతగా శేషమ్మ, మజ్జిగ దాతగా తాళ్ళూరి ఈశ్వరయ్య వ్యవహరించారు. గూడూరు పట్టణ సమీపంలోని కాశీ లేఅవుట్ లో కొలువైన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవాలయంలో స్వామివారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో భజన కార్యక్రమాలు జరిగాయి. భక్తులు ఇరువుగా పాల్గొని అయ్యప్ప స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్న సంతర్పణ కార్యక్రమం జరిగింది. అందులో మన భజనకి పాట పాడగలిగే వాళ్ళు ముందు ఒక్కొక్క రాకుండా ఆగిపోతున్నారు.
స్వామి శరణమయ్యప్ప విజయ ప్రియనే ఎవరిగిరి శరణమయ్యప్ప స్వామి సలసం అరుణభాసురం స్వామికి ప్రియం హరిహరాత్మజం. దొరికేది మహాభాగ్యం భిక్ష. నీ పూట బాగా తీసుకున్నా మధ్యాహ్నం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీలకు అతీతంగా అర్హులైన పేదలందరికీ సీఎం సహాయ నిధి కింద చేయూత. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో బాధితులకు నగదు చెక్కులు అందజేసిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. ప్రజల సమస్యలు పరిష్కరిస్తాం. గూడూరులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ డేలో పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. పాల్గొన్న వివిధ శాఖల అధికారులు. మనుబోలు మండలం కొండూరు సత్రం జాతీయ రహదారిపై కారు దగ్ధం. గూడూరు వైపు నుండి నెల్లూరు మార్గంలో వెళ్తుండగా కారులో వ్యాపించిన మంటలు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు. వైభవంగా సాయినాథుడికి అభిషేకాలు. గూడూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాల్లో వెలసి ఉన్న సాయి మందిరాల్లో జరిగిన విశేష పూజల్లో పాల్గొని బాబాను దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.